హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోష్విక్ ఝాన్సీ మామ్ అండ్ సన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండు చేపల పులుసు. సీ ఫుడ్ అంటే హెల్త్కి చాలా మంచిది అండ్ ఫిష్ అంటే ఇంకా చాలామంది ఇష్టపడతారు. బట్ భయం ఏంటంటే చేపల్లో ముళ్ళు ఉంటాయని. బట్ ఈ పండు చేపల్లో ముళ్ళు ఉండవు, సో హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. సాల్ట్, కారం, పసుపు, పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు అండ్ ఈ పేస్ట్ వచ్చేసి ఆనియన్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మేము మా ఇంట్లో ఏ నాన్ వెజ్ రెసిపీకైనా ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇది మా అత్తయ్య రెసిపీ అనమాట. సో ఈ పేస్ట్ వల్ల గ్రేవీ వస్తుంది, టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అండ్ 100 grams ఆయిల్, కొత్తిమీర అండ్ కరివేపాకు. అండ్ ఇది వచ్చేసి ధనియాలు, చెక్క, లవంగ పొడి. ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. దీనివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అల్లం, చిన్నుల్లిపాయలు, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసి నీట్గా ఆయిల్లో కలుపుకొని, సో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం. సో దాన్ని కూడా ఒకసారి నీట్గా కలుపుకొని మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న పండు చేపల ముక్కల్ని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాం. 1 kg పండు చేపలండి. 1 kg పండు చేప ముక్కల్ని నీట్గా దాంట్లో యాడ్ చేసుకుందాం. సో ఆ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా నీట్గా కలుపుకుందాం. సో చేపలు ఎప్పుడైనా సరే అలా స్లోగానే కలుపుకోవాలి, ఎందుకంటే పీస్ విడిపోకూడదు. సో అందుకని స్లోగా మసాలా అంతా పీసెస్కి పట్టేలా కలుపుకున్నాం. సో దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాం. సో సాల్ట్ అనేది మీ ఇష్టం అండి. అంటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో మీడియంగా ఉండాలంటే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం మేమైతే. సో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకొని ఒక 10 minutes మూత పెట్టేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చి 10 minutes తర్వాత చూస్తే ఇలా ఆయిల్ అంతా అలా పైకి వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకున్నాం. సో చిన్న స్పూన్ అయితే 5 spoons, ఒకవేళ మీడియం స్పూన్ అయితే 3 spoons వేసుకొని సరిపోతుంది. సో ఒకవేళ ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. మన ఆప్షనల్ అది, సాల్ట్ అండ్ కారం అనేది. సో నీట్గా కలుపుకోవాలి స్లోగా, పీస్ అనేది ఇది అవ్వకుండా. సో కారం కూడా దాంట్లో మంచిగా కలిపేసుకొని అండ్ ముందుగానే మనం నానబెట్టుకున్నాం కదా పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసాన్ని నీట్గా ఒక దాంట్లో తీసుకొని సో అది కూడా యాడ్ చేసేసాం. సూపర్. అసలు చేపల కూరలో చింతపండు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో మంచిగా దాని రసం అంతా తీసేసి నీట్గా దాంట్లో యాడ్ చేసేసుకున్నాం. సో ఒక్కసారి అలా కలుపుకొని సో మూత పెట్టేసి ఒక 10 minutes ఆగి చూసామంటే చూడండి అలా కుక్ అయిపోతుంది. 70% కుక్ అయిపోయినట్టే ఇంకా. సో ఇలా కుక్ అయిపోతూ ఉంటుందన్నమాట. మంచిగా ఫ్లేవర్ వస్తూ, ఆయిల్ పైకి వస్తూ, పీస్ కూడా ఉడుకుతూ. సో నీట్గా అలా ఒకసారి చేత్తో అలా కలుపుకుంటే మొత్తం కలుస్తుంది, ఎందుకంటే గంటితో అంత తిప్పలేము. సో అలా మూత పెట్టేసి ఒక్క 5 minutes తర్వాత మూత తీసేసి కొంచెం కరివేపాకు అండ్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చెక్క, లవంగాలు, ధనియాల పౌడర్ ఏదైతే ఉందో అది ఒక 2 spoons యాడ్ చేసుకుందాం. ఒక 2 spoons యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 ingredients వేసాం కదండి. సో దాన్ని నీట్గా ఇలా కలిపేసుకుందాం హ్యాండ్తో. ఇలా కలిపేసుకొని ఒక్క 2 minutes అలా మూత పెట్టి తీసేస్తే మన టేస్టీ రెసిపీ రెడీ.